పోస్టర్స్ పట్టుకుంటామండి అందరూ. రెడీయా? అన్నా నీ కన్ను సరిగ్గా కనబడట్లేదు. సార్ మాట్లాడేటప్పుడు కూర్చోండి, తర్వాత తగ్గిన సందీప్ గారికి కేటాయించాలి. భీమిలి టికెట్ సందీప్ గారికి కేటాయించాలి. జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా సందీప్ గారికి, తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సందీప్ గారికి టికెట్ ఇవ్వాలి. భీమిలి టికెట్ సందీప్ గారికి కేటాయించాలి. భీమిలి టికెట్ సందీప్ గారికి కేటాయించాలి. జై జనసేన, జనసేన. మన భీమిలి, మన భీమిలి, మన భీమిలి, మన సందీప్, మన భీమిలి, మన సందీప్, మన భీమిలి, మన భీమిలి, మన భీమిలి. జై జనసేన, జై జనసేన. ఓకే సార్, కూర్చోండి. మీడియా సోదరులకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ సమావేశం ముఖ్యంగా పెట్టడానికి గల కారణం, ఇప్పటి వరకు భీమిలి నియోజకవర్గంలో టికెట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. మేము మా పార్టీని కానీ మా మిత్రపక్షాలని కానీ మేము కోరుకునేది ఏంటంటే, గత 5 సంవత్సరాలుగా భీమిలి నియోజకవర్గంలో అహర్నిశలు కష్టపడుతూ ప్రజల మధ్యలో ప్రతి ఒక్కరి దగ్గరికి చేరుకొని ప్రతి ఒక్కరి మనసుకి దగ్గరైన డాక్టర్ సందీప్ పంచకర్ల గారికి సీట్ కేటాయించాలని చెప్పేసి మేము జనసేన పార్టీ అధ్యక్షుల్ని, అలాగే టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని, బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా చూస్తే ప్రతి కార్యక్రమం కానీ, మేము భీమిలిలో చేపట్టిన ప్రతి కార్యక్రమం కానీ ప్రజలకి బాగా దగ్గరగా వెళ్లే విధంగా మేము ప్రతి కార్యక్రమం చేశాం. భీమిలిలో జరిగే ప్రతి ఏదైతే మన ప్రభుత్వం చేసే అరాచకాల్ని ప్రతిదీ ఖండించాం. ఎటువంటి విషయంలోని వెనక్కి తగ్గకుండా సందీప్ గారు కావచ్చు, ఆయన క్యాడర్ కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం చేసే ప్రతి తప్పిదాన్ని, ఎర్రమట్టి దెబ్బల దగ్గర నుంచి ప్రతి పాండ్రంకి ఎన్నిసార్లు బ్రిడ్జ్ శంకుస్థాపన చేశారు తప్పితే ఈ రోజు వరకు కూడా ఏ రోజు దాని కార్యక్రమాన్ని మొదలు పెట్టలేదు. అలాగే ప్రతి సమస్యని కూడా వెలుగులోకి తీసుకొని వచ్చి ప్రజలకి మేము అనునిత్యం దగ్గరయ్యాం. సో మేము సందీప్ గారికి భీమిలి టికెట్ కేటాయించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే కిందటి వారం చూస్తే మేము చేసిన పాదయాత్ర కానీ, లేదు అంటే మండల యాత్ర కానీ, ప్రతిదీ కూడా ప్రజలు మమ్మల్ని చాలా దగ్గరగా తీసుకున్నారు. అలాగే ప్రతిపక్షాలతో కూడా మాకు మంచి సంబంధాలు ఉండడం చేత మేమేంటంటే, సందీప్ గారు గత 5 సంవత్సరాలుగా ఏదైతే భీమిలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏ ప్రతిపక్ష నేత కూడా కంటిన్యూస్గా 5 సంవత్సరాలు పనిచేయలేదు భీమిలిలో. అలాంటిది మేము కంటిన్యూస్గా పనిచేసాం కాబట్టి ఈ టికెట్ను మేము ఆశిస్తున్నాం. జై జనసేన, జై జనసేన. ఈనాటి ఈ యొక్క ప్రెస్ మీట్కి మీ వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బివి కృష్ణయ్య, విశాఖ రూరల్ జిల్లా జనరల్ సెక్రటరీని. భీమిలి నియోజకవర్గంలోనే మొదటి నుంచి కూడా ఎక్కువ పనిచేస్తూ ఉంటాను. 2015 నుంచి నేటి వరకు కూడా పనిచేస్తూ ఉన్నాను. రానున్న కాలం కూడా భీమిలి నియోజకవర్గంలోనే పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉంటానన్నమాట. మీ ద్వారాగా తెలియజేయవలసింది ముఖ్యంగా మా ప్రీతమ నేత, మా నాయకులు, మాకు దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే మా కూటమికి పెద్ద నాయకులే, కూటమికి మిగిలిన నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పురంధేశ్వరి గారికి మా విన్నపం ఏంటంటే, అమ్మా అయ్యా, మరి 2019 నుంచి చెప్పుకొస్తాం, దాని ముందు విషయాలు ఇంకా అనవసరం లేదు. 2019లో ఎలక్షన్ అయిన తర్వాత 25,000 ఓట్లతో సందీప్ గారికి రావడం జరిగింది. ఆనాడు ఇక్కడ ఉండేటువంటి బృందం అందరం కూడా మేము పనిచేశాము. అక్కడి నుంచి మరి ఓటమి పాలైనప్పటికీ కూడా సందీప్ గారు ఈ యొక్క ఇన్ఛార్జిగా ఉండి ఈ యొక్క భీమిలి నియోజకవర్గంలో ప్రజలకి, కార్యకర్తలకి అందుబాటులో ఉండి నిత్యము ప్రజల్లో పనిచేయడం జరిగింది. ఏం పనిచేశారని కనుక మీరు ఆలోచన చేస్తే, మరి ఎర్రమట్టి దెబ్బల గురించి ఉద్యమం చేయడం కానీ కాపాడుకోవడానికి సక్సెస్ అయ్యాం. ఋషికొండ కొండ గురించి కానీ ఉద్యమం చేశాం. తర్లువాడ అనేటువంటి కొండ గురించి ఉద్యమం చేశాం.
అలాగే ఇక్కడ లోకల్గా ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రాంతాల్లో బాగున్నటువంటి సమస్యల గురించి ఉద్యమం చేశాం. మధురవాడలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి ఉద్యమం చేశాము. మరి అత్యాచారాలు జరుగుతుంటే ఆడవారి మీద ఉద్యమాలు చేశాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కానీ, జిల్లా వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు కానీ ఆ యొక్క 2 పిలుపుల మేరకి ఫాలో అవుతూ నియోజకవర్గంగా మేము సందీప్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయటం జరిగింది. జయప్రదంగా చేశాము. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని ఆ యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చేయగలిగినటువంటిది కమిషనర్ గారి లెవెల్లో పరిష్కారాలు చేసుకోవడం కూడా మేము జరిగిందనమాట. కాబట్టి ఏంటంటే అయ్యా తమరు దయించి పవన్ కళ్యాణ్ గారు భీమిలీ సీటు 2009వ సంవత్సరం నుంచి కనుక ఆలోచన చేస్తే ఈ యొక్క భీమిలీ నియోజకవర్గంలో మెగా ఫ్యామిలీ అనేటువంటిది బాగా అభిమానులు ఎక్కువ. మెగా ఫ్యామిలీకి ఇవాళ ఆనాడు ప్రజారాజ్యం పార్టీ కానీ, నేడు జనసేన పార్టీ కానీ, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళంటే అభిమానులమే. ఆ అభిమానుల వల్ల, మెగా ఫ్యామిలీకి అభిమానుల వల్ల జనసేన పార్టీగా మేమందరం కూడా కన్వర్ట్ అవ్వడం జరిగింది. కావున ఈ యొక్క మెగా ఫ్యామిలీ తరపునే ఎవరైనా సరే అక్కడ పేరు చెప్పుకుని గెలుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీకి అంటి పెట్టుకుని ఏ విధమైన బాగా చదువుకున్నటువంటి అతను అయినప్పటికీ, యువకుడైనప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్ని ఎంతోమందిని ఉత్తేజపరిచినటువంటిప్పటికీ కూడా మీ యొక్క అడుగుజాడలో నడిచినటువంటి ఆ సందీప్ గారికి, మరి మాకు ఇక్కడ నాయకుడిగా ఉండేటువంటి మమ్మల్ని అందరినీ, కార్యకర్తలందరినీ, సైనికులందరినీ కలుపుకుని వెళ్ళటమే కాకుండా ప్రజానీకాన్ని కలుపుకుని మేము ఉద్యమాలు చేసి సక్సెస్ అవడం జరిగింది. కావున దయించి మెగా ఫ్యామిలీకి భీమిలీ నియోజకవర్గంలో మంచి పట్టు, మంచి బలం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మీరు తప్పుకోకుండా మేము నమ్మినట్టుగా, మేము కష్టపడినట్టుగా దయించి మీరు సుహృద్భావంగా మా పాలిటి దేవుడైనటువంటి మిమ్మల్ని అడిగేటువంటి వరం మేము ఒకటే, సందీప్ గారికి భీమిలీలో జనసేన పార్టీకి సీటు తీసుకుని తద్వారా భీమిలీలో జనసేన పార్టీ తరఫున సందీప్ గారు పోటీ చేసేటువంటి అవకాశాన్ని కల్పించి 50,000 మెజార్టీతో మేము గెలిపించి మీకు పంపిస్తాము. మీతో పాటుగా యువ నాయకుడు సందీప్ గారు మీ దగ్గర కూర్చుంటారు, అసెంబ్లీలో తన వాగ్దారిని వినిపిస్తారనేసి మీ ద్వారాగా తెలియజేస్తూ మరి మా ప్రీతం నేత సందీప్, మన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పురంధేశ్వరి గారికి, కూటమిలో ఉండేటువంటి నాయకులందరూ కూడా చేతులెత్తి మొక్కేదేటి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాం. మాకు సందీప్ గారికి సీటు కేటాయించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై జనసేన, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై హింద్. అంటే ఈ కార్యక్రమాలు మొదలైనవి కాబట్టి, అంటే అందరికీ తెలిసిందే, వంశీకృష్ణ యాదవ్ గారు కానీ, పంచకర్ల రమేష్ గారు కానీ, ఇంకా ముఖ్య కన్వీనర్లు కానీ అందరికీ తెలుసు. అందరూ కూడా వెళ్ళి సీట్లు ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి. అవును సార్. లేదండి, మేము అభ్యర్థిస్తున్నాం. మేము ఎవరికి ఇవ్వద్దట్లా, 3 పార్టీలని మేము అభ్యర్థిస్తున్నాం సార్. గత 5 సంవత్సరాలుగా మేము అక్కడ పడిన కష్టాన్ని గుర్తించమని చెప్పేసి అభ్యర్థిస్తున్నాం సార్. అడగండి. ఇంకా పడిన కష్టాన్ని గుర్తించమని చెప్పేసి మేము 3 పార్టీల అధినేతల్ని మేము అభ్యర్థిస్తున్నాం. అంతేగాని ఇందులో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. మేము ఉమ్మడి అభ్యర్థికి మేము కట్టుబడి ఉన్నాం. మేము ఏంటంటే గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం కాబట్టి సందీప్ గారికి ఆ అవకాశం కల్పించాలని చెప్పేసి 3 అధ్యక్షుల్ని మేము కోరుకుంటున్నాం. ఏమిటి సార్, నల్లేరు మీద నడకలాగా చాలా ఈజీగా కూడా పని చేయటం వల్ల, నియోజకవర్గంలో తిరగటం వల్ల మాకు ఓటర్స్ బాగా జనసేన పార్టీకి పెరిగారు, యువకులు బాగా పెరిగారు. మరి లేడీస్ కూడా ఇప్పుడు ఈ ఒక యువకుడికి ఇస్తే మనకు అంటి పెట్టుకుని ఉంటారు అనేటువంటిది మేము ఈ మధ్యన 9 వార్డుల్లోనూ 2 మండలాల్లోనూ చేసినటువంటి పాదయాత్రలో మాకు కనిపించినటువంటి రిజల్ట్ అది. డెఫినెట్గా జనసేన పార్టీ తరఫున ఎవరైనా గెలుస్తారు. సందీప్ గారు నల్లేరు మీద నడకలాగా బాగా గెలుస్తారు. అంటే అది ప్రచారం అని మీరే చెప్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు కాబట్టి మేము మా అధినేతని ముందుగానే మేము కోరడం జరుగుతుంది. అది ప్రచారమే కాబట్టి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు కాబట్టి మనం దాని గురించి తక్కువ మాట్లాడుతున్నాం. అంటే పార్టీల మనుగడ ముందుకు ఉండాలి అనేసి అంటే ఎవరైతే ఇన్ఛార్జీలు ముందు నుండి పనిచేస్తున్నారో వాళ్ళ కష్టాన్ని పార్టీలు డెఫినెట్గా గుర్తించాలి. అప్పటికప్పుడు ఎవరినో నేతల్ని తీసుకొని వచ్చి పెడితే వాళ్ళు కనెక్ట్ అవ్వడం జనాల్లో అంత ఈజీ కాదు. కాబట్టి మేము ఎప్పుడు అభ్యర్థించేది ఏంటంటే ఇన్ఛార్జీలుగా గత 5 సంవత్సరాలుగా ఎవరినైతే పెట్టారో
అలాంటి వాళ్ళకి సీట్ కేటాయిస్తే ప్రజల్లో ఆల్రెడీ ఉన్నారు, ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాడారు కాబట్టి వాళ్ళకి ఇవ్వమని చెప్పి మేము కోరుకుంటున్నాం. నియోజకవర్గం దగ్గర దగ్గర 3,50,000 పైచులకు ఓటర్లు ఉన్న అతిపెద్ద నియోజకవర్గం సార్. ఇలాంటి నియోజకవర్గంలో అత్యధికులు వ్యవసాయదారులు, పేదలు, వ్యవసాయ కూలీలు, అందరూ నిరుపేదలు. అలాంటి దగ్గరికి ఇలాంటి నియోజకవర్గంలో చాలామంది ఇంతకుముందు పాలన చేశారు, ఇంతకుముందు ఎమ్మెల్యే బుద్ధులుగా ఎన్నికయ్యారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే వచ్చి ఓడిపోతే మరుసటి రోజు మోటాములు చదువుకుని వెళ్ళిపోతారు. గెలిస్తే అక్కడ ఉన్న భూముల మీద పడతారు, అక్కడ ఉన్న కొండలు పొట్టలు, అక్కడ ఉన్న ఏ ప్రకృతి వనరులు వదలకుండా దోచేసుకుంటారు. అలాంటి నాయకులు మాకు అవసరం లేదు సార్ ఈరోజు. ఎందుకంటే గట్టి 5 సంవత్సరాలుగా 2019 ఎలక్షన్లో 25,000 పైచీలు కోట్లు వచ్చిన తర్వాత, ఓడిపోయిన తర్వాత కూడా 5 సంవత్సరాల ప్రజల మధ్యనే ఉండి పోరాడిన వ్యక్తి డాక్టర్ సందీప్ పంచకర్ల. ఆయన ఈరోజు 19 కేసులు, ఒక పిహెచ్డి చదువుకున్న వ్యక్తి 19 కేసులు ఆయనపై పెట్టించుకొని పోరాటం చేసి ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తి ఆయన. ఈరోజు మా మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదంటే, కష్టపడిన వాళ్ళకి సీట్ దక్కించుకోవాల బాధ్యత మాకు ఉంటుంది, ఆయన కోసం పోరాడాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. ఎందుకంటే అనేక పోరాటాల్లో, అనేక సందర్భాల్లో మీ అందరం కలిసి పోరాటం చేసాం, అది వెనకాల తిరిగాం 5 సంవత్సరాలు. మా టైం కూడా వేస్ట్ చేసుకున్నాం. కానీ ఈరోజు ఇలాంటి అంటే పాత సీసాలో కొత్త సారాయి పోసినట్టు మళ్ళీ వాళ్ళే నాయకులు రావాలి, వాళ్ళే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఎలాగ అవుతాయి? జనాల్లో ఎడ్యుకేషన్ అయ్యారు పీపుల్ కూడా, ప్రజలందరూ కోరుకుంటున్నారు ఒక మంచి నాయకుని కావాలి, ఒక ముందు చూపుకున్న నాయకుని కావాలని కోరుకుంటున్నారు. దయచేసి మాకు పనిచేసే నాయకులు కావాలి, పనికిమాల నాయకులు వద్దు, దోచుకున్న నాయకులు వద్దు, మాకు వద్దు, దారి చూపే నాయకులు మాకు కావాలి. దయచేసి మేము విన్నవించుకుంటున్నాం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని విన్నవించుకుంటున్నాం, అలాగే చంద్రబాబు గారిని కోరుకుంటున్నాం, అలాగే బీజేపీ అధ్యక్షులు కోరుకుంటున్నాం. మాకు పనిచేసే నాయకుని మాకు ఇవ్వండి, మా నియోజకవర్గాన్ని మీ అభివృద్ధి చేసుకున్న నాయకులు మాకు ఇవ్వండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పరిపాలించారు. సాక్షాత్తు పర్యాటక శాఖ మంత్రిగా 2.5 సంవత్సరాలు భీముడిపట్నం నియోజకవర్గంలో పనిచేశారు. అనేక ఇక్కడ భీముడిపట్నం నియోజకవర్గంలో పర్యాటక శాఖకు సంబంధించి అనేక ఉన్నాయి, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఏ ఒక్కదాన్ని కూడా డెవలప్మెంట్ చేయలేదు. అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పర్యాటక శాఖ మంత్రిగా ఉంటే ఏదో ఒక కొంత అభివృద్ధి జరుగుతుంది, కనీసం ఒక్క అభివృద్ధి కూడా చేయకుండా ఈరోజు కూర్చున్నారు. మరి ఎలా ఆయన పనిచేసి దీన్ని బట్టి దాని పని తీరేయడం మనకు అర్థమవుతుంది. అంటే భీమిలీలో పర్యాటకంగా చాలా అభివృద్ధి. మధ్య శ్రీ అండి, విశాఖపట్నం మధ్య శ్రీను, విశాఖపట్నం జిల్లా రూరల్ సెక్రటరీ. వీళ్ళందరికీ కూడా ముందుగా మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎంతమంది సందీప్ గారినే కోరుకుంటున్నారు అంటే, ఈరోజు ఇంతమంది జన సైనికులం కానీ, అభ్యర్థులం కానీ, అధ్యక్షులు కానీ, మండల అధ్యక్షులు కానీ ఇంతమంది వచ్చి సందీప్ గారే కావాలి అని అనుకుంటున్నామంటే, ఆయన వెనకతల క్యాడర్, ఆయన మమ్మల్ని ఎంత బలంగా ఎంత ముందుకు తీసుకెళ్లారనేది ఆల్రెడీ మీ మీడియాకి తెలియాలి. సందీప్ గారు భీమిలికి ఒక అన్నదమ్ముడు స్థాయిలో ఈరోజు ఉన్నారండి. ఎందుకంటే 9 వార్డులు తిరిగినప్పుడు, మండలాలు తిరిగినప్పుడు మేము చూసాం, ప్రతి ఆడవాళ్ళ సమస్యలు తీసుకొచ్చి సందీప్ గారికి, అన్న మాది ఇలా ఉందన్న, కాలువలు లేవన్నా, లేదా ఒక డ్రైనేజీలు లేవన్నా, అలాగే ఏంటంటే మందు కొట్లు తీసుకొచ్చి వీధుల్లో పెట్టారు ఇంటి పక్కన అని చెప్పడం జరుగుతుంది. అలాంటి సమస్యలన్నీ కూడా భీమిలి నియోజకవర్గంలో ఈరోజు సందీప్ గారి దృష్టిలో ఉన్నాయి. సందీప్ గారికి మాత్రమే తెలుసు. ప్లస్ వచ్చి సందీప్ గారు భీమిలిలో రాఖీ పండగ రోజు కూర్చొని మధురవాడ జేవీఎంసీ దగ్గర కూర్చొని రాఖీలు కట్టించుకుంటాను అని చెప్పి కూర్చున్నారండి. కూర్చున్న వ్యక్తిని కొంతవరకు మీరు ఖాళీ చేయాలి, ప్లేస్ ఖాళీ చేయాలి, ప్లేస్ ఖాళీ చేయాలంటే కారణాలు చెప్పమన్నాం. కారణాలు చెప్పమంటే మాకు తెలియట్లేదు, ఇక్కడ స్థానిక మినిస్టర్ ఒప్పుకోవట్లేదు, ఇక్కడ ఉన్న స్థానిక బలగాలు ఊరుకోవట్లేదు, కాబట్టి ఇక్కడ నుంచి మీరు లేచి వెళ్ళిపోవాలి అన్నారు. సందీప్ గారు నేనేమి ఇక్కడ తప్పు చెయ్యట్లేదు కదా, నేను ఆడపిల్లలతో రాఖీ కట్టించుకుంటున్నాను, కాబట్టి దానికి కొంతసేపు పర్మిషన్ ఇవ్వండి అంటే, సరే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అన్నారు. 10 నిమిషాలు 5 నిమిషాల తర్వాత తీసుకొచ్చి అత్యధిక దారుణంగా సందీప్ గారిని తీసుకొచ్చి వ్యాన్ ఎక్కించి మరి లాక్కెళ్ళిపోయారండి. అంటే ఆయన చేసింది అక్కడ ఏం తప్పులేదు, రాఖీ కట్టించుకోవడం ఆయన తప్పు. ప్లస్ అలాగే సందీప్ గారు ఏంటంటే ఒక రిషికొండ కావచ్చు, ఎర్రదెబ్బలు కావచ్చు, అలాగే మన ఏంటది పాందంకి బ్రిడ్జి విషయంలో ఒక చెట్టు కింద మేము టెంట్ వేసుకుంటే టెంట్ పీకేశారండి. టెంట్ పీకేసినప్పుడు కూడా సందీప్ గారు జడవలేదు, నేను ఈ చెట్టు నీడలో కూర్చుంటాను, లేకపోతే ఎండలో కూర్చుంటాను, నాతో పాటు నా క్యాడర్ కూడా కూర్చుంటుంది అని చెప్పి మేము కూర్చుంటే, అదే రోజు అల్లూరు సీతారామరాజు గారి జయంతి, ఆ రోజు మినిస్టర్ గారు వచ్చారు, కనీసం మా వైపు చూడలేదు, అక్కడ ఉన్న జనాల వైపు చూడలేదు, వచ్చారు, దండేశారు, వెళ్ళిపోయారు, అంతే.
అలాంటి నాయకుడిని అయితే ఎన్నుకోవాలని ఎవరు అనుకోరు. కాబట్టి ఇన్ని కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి, ఇన్ని కేసులు వేసుకున్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ఓడిపోయి కూడా ఈరోజు జనాలు మనసులు దోచుకొని జనాల మధ్యలో ఉన్న వ్యక్తి సందీప్ గారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి కానీ, అలాగే టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, మా అధ్యక్షుల వారు మా దేవుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ మేము విన్నవించుకున్నది ఏంటంటే, సాటి మహిళలుగా మాకు సందీప్ గారి నాయకత్వం నచ్చి మేము ఈరోజు ఆయనతో తిరుగుతున్నాం. కాబట్టి ఒక ఉమ్మడి అభ్యర్థిగా సందీప్ గారిని కేటాయించాలి, భీమిలీ టికెట్ సందీప్ గారికి ఇవ్వాలి. అదే న్యాయమని మేము అనుకుంటున్నాం. మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. మా అధినేత గారు మా విన్నపాన్ని మన్నించి కంపల్సరిగా భీమిలీ సందీప్ గారికి ఇవ్వాలని అనుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం అండి. జీవీఎంసీ ఫస్ట్ వార్డు పరిం భువనేశ్వరి నా పేరు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, మనోహర్ గారికి, అలాగే కూటమిలో ఉన్న నాయకులందరూ అధ్యక్షులకు కూడా నా విన్నపం ఏంటంటే, ఇప్పటి వరకు సందీప్ గారితో మేము ట్రావెల్ అవుతున్నామండి. మాకు సీట్ ఇచ్చినప్పటి నుంచిను యువకులు అటువంటి వ్యక్తికి ఇవ్వడం మాకు సంతోషమే. నిజంగా సందీప్ గారిని ఇస్తే మనస్ఫూర్తిగా మేము గెలిపించుకుంటామండి. అలా అని మేము వ్యతిరేకించట్లేదు కూటమిని. అంటే మా విన్నపం ఏంటంటే, ఎప్పుడైనా తల్లికి తండ్రికే కదా సమస్య ఉంటే చెప్తారు బిడ్డ, అలాగే ఈ యువకుడు ఇతని గురించి మాకు తెలుసు కాబట్టి ట్రావెల్ అవుతున్నాం. కాబట్టి సమస్య అనేది భీమిలీలోని, అంటే జూట్ మిల్ కేసు సమస్య ఏంటి అంతా భీమిలీ చుట్టూరే ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గుండెకాయ లాంటి భీమిలీని మా జనసేన పార్టీ తరఫున ఇతను 5 years కంటిన్యూ నేను తనతో ట్రావెల్ అవుతున్నాము, సమస్యల మీద పోరాడుతున్నాం. కాబట్టి కంపల్సరీ సీట్ ఇస్తే గెలిపించుకోవాలని, యువకుడు రావాలని, అతను తన టైంనంతా ఈ పార్టీకే జనసేన పార్టీకే కేటాయించారు. అలాంటి యువకులు రావాలని కోరుకున్నా మనస్ఫూర్తిగా సందీప్ గారు సహకరిస్తాం. అలాగే కూటమికి ఇది ఒక మా అభ్యర్థన మాత్రమే, దాన్ని వ్యతిరేకించాలని లేదు. మా అధ్యక్షుల మీద, మనోహర్ గారి మీద మాకు నమ్మకం ఉంది. దయచేసి ఇది ఒక మా విన్నపంగా తీసుకోండి. మా సందీప్ గారు రావాలని మనస్ఫూర్తిగా ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై సందీప్, జై సందీప్, జై సందీప్. జనసేన తెలుగుదేశం కూటమి, జనసేన తెలుగుదేశం కూటమి ఐక్యత. ఈ లెటర్ మా తరపుని అంటే ఇప్పుడు మా నాయకులకు మేము అడగటమే కానీ వాళ్ళు ఎలా చేస్తారు, వేరే వాళ్ళు ఎలా చేస్తారా అనేటువంటిది కామెంట్స్ కి అంటే ఇప్పుడు అది ఆయన మీద మేము కామెంట్స్ చేయకూడదు. అది మేము చెప్పలేము. కానీ మేము కేవలం ఈ యొక్క ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసిన తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మా ప్రీతమ నేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, కూటమి దృష్టికి తీసుకెళ్ళటం వరకే మాత్రమే ఇది. అంతేగాని ఎవరు ఎందుకు అడుగుతారు, ఎవరు ఆశావాహులు 100 మంది అడుగుతారు, దాంట్లో వాళ్ళు గుర్తించి ఎవరికి ఇవ్వాలో వాళ్ళు ఇచ్చుకుంటారు. ఆయన మీద కామెంట్స్ ఇప్పుడు మేము అంటే ఈ ప్రెస్ మీట్ దానికి సంబంధం లేదండి. అంటే మేము గత మీరు మాట్లాడించంటారా? పర్లేదు సార్. ఓకే సార్, మీరు మాట్లాడండి సార్, పర్లేదు మీరు మాట్లాడుతుంది అది అలాగుంటుంది మాట. మీడియా సోదరులకి అందరికీ, ఇప్పటి వరకు భీమిలీ నియోజకవర్గంలో టికెట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. మేము మా పార్టీని కానీ మా మిత్రపక్షాలని కానీ మీకు కష్టపడుతూ ప్రజల మధ్యలో ప్రతి ఒక్కరి దగ్గరికి చేరుకొని ప్రతి ఒక్కరి మనసుకి దగ్గరైన డాక్టర్ సందీప్ పంచకర్ల గారికి సీట్ కేటాయించాలని చెప్పేసి మేము జనసేన. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా చూస్తే ప్రతి కార్యక్రమం గాని, మేము భీమిలీలో చేపట్టిన ప్రతి కార్యక్రమం గాని ప్రజలకి బాగా దగ్గరగా, పాండంకి ఎన్నిసార్లు బ్రిడ్జ్ శంకుస్థాపన చేశారు తప్పితే ఈ రోజు వరకు కూడా ఏ రోజు దాని కార్యక్రమాన్ని మొదలు పెట్టలేదు. అలాగే ప్రతి సమస్యని కూడా వెలుగులోకి తీసుకొని వారం జరిగితే మేము చేసిన పాదయాత్ర గాని, లేదు అంటే మండల యాత్ర గాని, ప్రతిదీ కూడా ప్రజలు మమ్మల్ని చాలా దగ్గరగా తీసుకున్నారు. ప్రతిపక్ష నేత కూడా కంటిన్యూస్ గా 5 సంవత్సరాలు పనిచేయలేదు భీమిలీలో. అలాంటిది మేము కంటిన్యూస్ గా పనిచేశాం కాబట్టి ఈ టికెట్ ని మేము ఆశిస్తున్నాం. జై జనసేన. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బివి కృష్ణయ్య, విశాఖ రూరల్ జిల్లా జనరల్ సెక్రటరీ.